హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, పొలాలు బాగున్నాయా? పచ్చని పచ్చని పంట పొలాలు. సో ఇటు కంకిషన్ అన్నమాట, ఇది పొలం అన్నమాట. సో మొన్న వీడియో చేశాను కదా, అదే లొకేషన్ అన్నమాట. మళ్ళీ ఒకసారి మా పొలంకి వెళ్ళి వచ్చాను అనమాట నేను. సో ఈరోజు వీడియో ఏంటంటే, లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ నాకే అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడండి. ఎంతో కొంత అయితే మీరైతే రియలైజ్ అవుతారనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఒకరోజు నేను ఒక గురూజీ అంటే అంటారు కదా, లైక్ దట్ స్వామి అని అంటారు కదా, గురుస్వాములు అని అంటారు కదా, లైక్ దట్ అలాంటి పర్సన్ని మీట్ అవ్వడం జరిగింది. తను చెప్పిన కొన్ని విషయాలు అది చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఇది కరెక్టే కదా, లైఫ్ అనేది ఇదే కదా అని అనిపించింది అనమాట. సో అవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే ఒకరోజు తను నాకు కలిసిన తర్వాత తనని నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్వామి ఇట్లా అంటారు కదా అందరూ, లైఫ్లో ఒక పర్సన్కి వాల్యూ ఇవ్వాలి. లైఫ్లో ఇట్లా కొంతమందిని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ పరంగా కానీ, పేరెంట్స్ పరంగా కానీ, లవర్స్ పరంగా కానీ, చాలా చాలా విధాలుగా ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు? మీరు ఈ దయ్యాలు పట్టినాయి మంత్రాలు తంత్రాలు తాయతలు ఇస్తాం అవి ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు ఒక సొసైటీ పరంగా అని చెప్పేసి నేను అడిగితే, తను చెప్పింది ఒకటి, మనం మెసేజ్ ఇస్తే ఎవడు వినడు అని చెప్పినాడు డైరెక్ట్. సో అలా అని మీరెందుకు అనుకుంటారు? వినేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందరూ ఒకలానే ఉండరు కదా అని చెప్పేసి నేను చెప్పినాను అనమాట. సో అయితే వినే వాళ్ళ కోసం ఒక మెసేజ్ చెప్పండి, నేనే అనుకుని నాకు ఒక మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగినప్పుడు తను ఏం చెప్పినాడంటే, సో నువ్వు అంటే ఎవరు అని చెప్పేసి అని అడిగినాడు అనమాట. నాకు అర్థం కాలేదు. నువ్వు అంటే నేను ఒక పర్సన్ని, నాకు ఒక పేరు ఉంది, మా డాడీ పేరు ఇది, నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ ఇది నా ఐడెంటిటీ అని చెప్పేసి చెప్పినాను అనమాట. చెప్పిన తర్వాత ఓకే నువ్వు అనే పర్సన్ ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అడిగినాడు అనమాట. నేను మా ఇంట్లో ఉన్నానా అని చెప్పేసి చెప్పిన. సో మీ ఇల్లు అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగినాడు అనమాట. సో మా ఇల్లు అనేది పలాని ఊళ్ళో ఉంది అని చెప్పేసి చెప్పినాను అనమాట. ఆ ఊరు ఎక్కడ ఉంది అని కూడా అడిగినాను అనమాట. ఊరు ఎక్కడ ఉంది అని అంటే పలానా మండలంలో ఉంది అని చెప్పేసి చెప్పినాను అనమాట. ఆ మండలం ఎక్కడ ఉందని అడిగినాను అనమాట. సో ఈ మండలం అనేది వరంగల్ డిస్టిక్లో ఉంది అని చెప్పేసి చెప్పినాను అనమాట. ఈ వరంగల్ డిస్టిక్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగినాడు. ఈ వరంగల్ డిస్టిక్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి చెప్పినాను అనమాట. చెప్పిన తర్వాత అయితే ఈ రాష్ట్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగినాడు. ఈ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది స్వామీజీ, మన దేశంలోనే ఉంది కదా అని చెప్పేసి నేను చెప్పినాను అనమాట. సో మన దేశం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగితే, ఇక్కడ మన ఇండియా ఒక ల్యాండ్ అంటే మన భూమి మీద ఒక ఇండియా అనేది ఒకటి ఉంది, మనం ఏర్పరచుకున్నది. మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు ఒక చట్టం ఉన్నది. మేమందరం ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళమందరం ఆ రాజ్యాంగాన్ని అనుసరించి, ఆ చట్టాలను అనుసరించి బ్రతుకున్న వాళ్ళమే మన ఇండియన్స్ అని చెప్పేసి అన్నాం. మన ఇండియాతో పాటు ఇంకెన్ని దేశాలు ఉన్నాయని కూడా అడిగినాడు అనమాట. మన ఇండియాతో పాటు చాలా దేశాలు ఉన్నాయని చెప్పేసి అన్నా. ఈ భూమి మీదనే ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత సో ఇలాంటి గ్రహాలు, భూమి అనేది ఒక గ్రహం కదా, ఇలాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడిగినాడు అనమాట. సో అతను మొత్తం నాకు ఎక్కడికి తీసుకెళ్ళినాడంటే ఒక యూనివర్స్కి మొత్తం తీసుకెళ్ళినాడు చివరికి. సో నాకు నిజమే కదా అని చెప్పేసి అనిపించింది. మనం ఇంత మన ఐడెంటిటీ ఇంత చిన్నది కదా. సో యూనివర్స్ అనేది చాలా పెద్దది. అంత యూనివర్స్లో ఒక అది భూమి అనేది ఒకటి గ్లోబ్ అని తీసుకుంటే అందులో ఇండియా అనేది చాలా చిన్నది. ఆ ఇండియాలో మన రాష్ట్రం ఇంకా చిన్నది. మన రాష్ట్రంలో మన డిస్టిక్ ఇంకా చిన్నది. మన డిస్టిక్లో మన మండలం ఇంకా చిన్నది. మన మండలంలో మన విలేజ్ ఇంకా చిన్నది. మన విలేజ్లో మన ఇల్లు ఇంకా చిన్నది. మన ఇంట్లో మనం ఇంకా చిన్నవాళ్ళం అన్నమాట. నాకు అర్థమైంది మనం ఎంత చిన్నవాళ్ళం అంటే అంత చిన్నవాళ్ళం. మనం పోయినా కూడా ఎవడు పట్టించుకోడు. మన చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది తప్ప ఈ యూనివర్స్తో పోల్చుకుంటే అది చాలా చాలా అస్సలు ఎంత నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది అనమాట. సో అందుకనే ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే ఇంట్లో ఉన్నవాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్క విషయం అర్థమైంది అనుకో, నువ్వు ప్రాబ్లమ్స్లా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ వేలో తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం ఇంత చిన్నదానికి మనం అంత సఫర్ అవ్వడం దేనికి అని చెప్పేసి అనే ఇంటెన్షన్ తీసుకొని వచ్చిండు. సో నాకైతే చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది అనమాట.
సో అతను చెప్పిన తర్వాత ఇది నిజమే కదా, లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఉన్న తర్వాత మనం ఇలా ఎందుకు తీసుకోవాలి, వేరేలా ఎందుకు ఆలోచించకూడదు, మనం ఇంత అని అనిపించింది. సో గైస్, ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. మనం ఎంత అనేది మనం ఆలోచించుకుంటే మనం ఎంత అన్నమాట, చాలా అంటే చాలా చిన్న అన్నమాట. సో ఇంత చిన్న మనకున్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా చిన్నవి అన్నమాట. ప్రతి ప్రాబ్లం ఏదైనా, సో ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి, నా లైఫే ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించుకునే వాళ్ళందరి కోసం నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ మనం ఎంత అనేది ఒకసారి మనకు తెలిస్తే మన ప్రాబ్లమ్స్ కూడా ఎంత అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ రెక్కీ లైఫ్. సో లైక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మ్యాక్సిమం ఒక 50 లైక్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ బాయ్.